మరి పోటీ చేసి కాంగ్రెస్, కమ్యూనిస్టు, కోదండరాం మొత్తం యాంటీ బీఆర్ఎస్ అందరిని, టీఆర్ఎస్ అందరిని ఒకటిగా చేసుకుని పోటీకి వెళ్ళింది. తీరా చూస్తే 2 సెట్లో గెలిచింది తెలుగుదేశం. దాన్ని ఇక్కడ ప్రజలు కూడా అయిపోయింది తెలుగుదేశం పని అని చెప్పడానికి ఉపయోగపడింది. ఇప్పుడు అక్కడ అనవసరంగా కెలుక్కోకూడదు. ఈయన లెక్కేసుకుంటున్నారు మన ఉనికి అన్ని చోట్ల. ఇప్పుడు పంచాయతీలో కొన్ని చోట్ల వచ్చింది, లేదా మున్సిపాలిటీలో 1-2 మున్సిపల్ డివిజన్లు గెలిచారు. అట్లాగే రేపు కార్పొరేషన్ లో కూడా గెలిస్తే, ఇప్పుడు ఇప్పటిదాకా చాలా కార్పొరేషన్లు అయిపోయినాయి కదా. ఒక హైదరాబాద్ కి సంబంధించిన 3 కార్పొరేషన్లు అనుకుంటే ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరి, హైదరాబాద్, ఇంకోటి ఏదో పేరు పెట్టినట్టున్నారు. ఈ 3 కార్పొరేషన్లు, ఒక్కో కార్పొరేషన్ 150 డివిజన్లు అనమాట. వాటిట్లలో అక్కడొకటి వచ్చిన 3 కార్పొరేషన్ మా రిప్రజెంటేషన్ ఉందని చెప్పాలి అన్నది ఈయన ఫీలింగ్. సింగిల్ గా వెళ్తాను అవసరం అయితే ప్రకటన చేయడం, సింగిల్ గానే వెళ్తాను ప్రకటన చేయడం. ఆంధ్ర రాజకీయాల్లో మిత్రపక్షాలకు కూడా అన్న ఒక దమ్కి ఇస్తున్నారు. అంత సీన్ ఏం లేదు. బేసిక్ గా అక్కడ ఏంటంటే అంత ధైర్యం చేయాలి. కార్యకర్తలు ఎవరైతే ఈయన వద్దన్నా సరే ఉంటున్నా, సాగరు, గౌడు ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళకో ఫీలింగ్ ఉంటది కదా. రెండోది ఈయనకి ఉభయ కుశలోపడి. ఒకటి ఈయనకి పోయేది ఏం లేదు, వాళ్ళ డబ్బులతో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఈయనకు కూడా డబ్బులు పెట్టుకుంటే ప్రచారం చేస్తారు వెళ్ళి. రెండవది వచ్చేటప్పటికి ఈ ఇంపాక్ట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈయన ఏమన్నారు, నేను తమిళనాడు, కేరళ అన్నిట్లో కూడా చేద్దామని. వాళ్ళు పోటీలో రేపు పొద్దున అక్కడ ఏం గెలిచినా గెలవకపోయినా ఈయన పోటీ చేసి